డబ్బుతో పట్టుపరుపులు కొనగలరు. కానీ నిద్రను కొనగలరా? కోటీశ్వరుడైన రామేశ్వరయ్య పరిస్థితి కూడా అదే. రాజప్రసాదం లాంటి ఇల్లు, కానీ గుండె నిండా భయం. శరీరానికి ఏ రోగం లేదు, కానీ మనసు నిండా ఆవేదన. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా తగ్గని ఆయన బాధకు ఒక సన్యాసి ఇచ్చిన దివ్య ఔషధం ఏమిటి? శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి మాత్రమే కాదు, ఈ కలియుగంలో మనందరికీ ఇచ్చిన ఆ మందు ఏమిటి? తెలుసుకోవాలంటే రామేశ్వరయ్య జీవితాన్ని మార్చేసిన ఈ అద్భుతమైన కథను పూర్తిగా చూడండి. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. పూర్వం ఒకానొక నగరంలో రామేశ్వరయ్య అనే ఒక అత్యంత సంపన్నుడు నివసించేవాడు. ఆ నగరంలో ఎవరిని అడిగినా ఆయన ఇల్లు ఎక్కడో చెప్పేవారు కాదు. ఆయన రాజప్రసాదం ఎక్కడో చూపించేవారు. అంతటి ఐశ్వర్యం ఆయన సొంతం. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆయన సేవలో పదుల సంఖ్యలో పనివాళ్ళు చేతులు కట్టుకుని నిలబడేవారు. ఆయన కాలు కింద పెట్టకముందే పాదుకలు సిద్ధంగా ఉండేవి. ఆయన నోరు తెరిచి అడగకముందే పంచభక్ష పరమన్నాలు వెండి కంచాల్లో బంగారు గిన్నెలలో వడ్డించబడేవి. సమాజంలో ఆయన పేరు చెబితేనే పనులు జరిగిపోయాయి. అధికారం, హోదా, కీర్తి, సంపద, ఇలా మనిషి కోరుకునేవన్నీ ఆయన కాళ్ళ దగ్గరకు రాశులుగా పోసి ఉండేవి. పైకి చూసేవారికి రామేశ్వరయ్య జీవితం ఒక అద్భుతమైన కలలా, ఇంద్రభోగంలా కనిపించేది. కానీ ఆ అంతఃపురపు గోడల మధ్య ఉన్న అసలు నిజం వేరు. రామేశ్వరయ్య బయటకు నవ్వుతూ కనిపించినా ఆయన అంతరంగం మాత్రం ఒక రణరంగంలా ఉండేది. పట్టు పరుపుల మీద పడుకున్నా కంటికి నిద్ర కరువయ్యేది. గదిలో ఎంత చల్లని గాలి వీస్తున్నా ఆయన గుండెల్లో మాత్రం ఏదో తెలియని మంట రగులుతూనే ఉండేది. దానికి కారణం భయం. అవును, ఒక తెలియని భయం ఆయన నీడలా వెంటాడేది. ఈరోజు నా దగ్గర ఇంత సంపద ఉంది, కానీ రేపు ఉంటుందా? ఒకవేళ వ్యాపారంలో నష్టం వస్తే, నా ఈ హోదా పోతే జనం నన్ను గౌరవిస్తారా? నా భార్యాబిడ్డలు నన్ను ప్రేమిస్తున్నారా? లేక నా ఆస్తిని ప్రేమిస్తున్నారా? అనే అనుమానాలు ఆయన్ని పురుగుల్లా తొలిచేవి. అన్నిటికంటే ముఖ్యంగా మృత్యుభయం ఆయన్ని వణికించేది. ఎంత సంపాదించినా చివరకు ఒకరోజు నేను ఇవన్నీ వదిలేసి పోవాలి కదా! అప్పుడు ఈ బంగళాలు, ఈ కార్లు, ఈ మనుషులు ఎవరూ నా వెంట రారు కదా! మరి ఇదంతా ఎందుకు అనే ప్రశ్న ఆయన్ని పిచ్చివాడిని చేసేది. ఆ బంగారు పంజరంలో రామేశ్వరయ్య ఒక నిస్సహాయుడైన ఖైదీలా మారిపోయాడు. రామేశ్వరయ్య మానసిక స్థితి రోజురోజుకు దిగజారిపోసాగింది. శారీరకంగా ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపించేవారు. కానీ మనసు మాత్రం రోగగ్రస్తమైపోయింది. ఈ వింత వ్యాధిని నయం చేసుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. దేశాల నుండి గొప్ప గొప్ప వైద్యులను పిలిపించాడు. వారు వచ్చి ఆయన నాడి చూసేవారు, గుండె వేగం పరీక్షించేవారు, రక్తాన్ని పరిశీలించేవారు. కానీ విచిత్రం ఏమిటంటే వైద్యుల పరీక్షల్లో ఆయనకు ఏ జబ్బు లేదని తేలేది. రామేశ్వరయ్య గారు, మీ శరీరం వజ్రంలా దృఢంగా ఉంది, మీకు ఏ మందు అవసరం లేదు అని వైద్యులు చెప్పి వెళ్ళిపోయేవారు. కానీ రామేశ్వరయ్యకు తెలుసు, తన లోపల ఏదో కుళ్ళిపోతుందని, ఏదో సలుపుతోందని. నిద్ర కోసం ఆయన ఖరీదైన మాత్రలు మింగేవాడు. శాంతి కోసం యజ్ఞాలు, యాగాలు చేయించేవాడు. వినోదం కోసం నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. కానీ ఆ క్షణికమైన ఆనందం ఆవిరైపోగానే మళ్ళీ అదే శూన్యం, అదే భయం ఆయన్ని కమ్మేసేవి. తనకున్న సంపదతో ప్రపంచంలో ఏ వస్తువునైనా కొనగలనని గర్వపడే రామేశ్వరయ్య మనశ్శాంతి అనే చిన్న వస్తువును మాత్రం కొనలేక ఓడిపోతున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బు కట్టల తన గుండె బరువును తగ్గించలేకపోతున్నాయి అనే సత్యం ఆయన్ని మరింత కృంగదీసింది. సంసార దుఃఖం అనే ఈ వ్యాధికి భౌతిక ప్రపంచంలో మందు లేదని అప్పటికి ఆయనకు తెలియదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరోజు రామేశ్వరయ్య ఇంటికి ఒక సన్యాసి వచ్చారు. ఆయన ముఖంలో అద్భుతమైన తేజస్సు ఉంది. ఆయన కళ్ళల్లో ఏదో తెలియని ప్రశాంతత, పెదాలపై చిరునవ్వు ఉన్నాయి. ఆయన ధరించినవి సాధారణ కాషాయ వస్త్రాలే అయినా ఆయన నడకలో మాత్రం ఒక చక్రవర్తికి ఉన్నంత దర్జా ఉండేది. రామేశ్వరయ్య ఆయన్ని చూడగానే అయస్కాంతానికి ఆకర్షించబడిన ఇనుములా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. సాధారణంగా ఎవరైనా తన దగ్గరకు వస్తే ఏదో సహాయం కోరి వస్తారు. కానీ ఈ సన్యాసి ఏమీ అడగలేదు. కేవలం జాలిగా రామేశ్వరయ్య వైపు చూశారు. ఆ చూపులో రామేశ్వరయ్య తనను తాను చూసుకున్నాడు. తనలోని దైన్యాన్ని ఆ సన్యాసి పసిగట్టారని ఆయనకు అర్థమయ్యింది. రామేశ్వరయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి, నాకు లేనిదంటూ లేదు, కానీ నాకు కావాల్సింది మాత్రం దొరకడం లేదు. నా గుండె నిండా భయం, ఆందోళన, చనిపోతాననేమో అన్న బెంగ నన్ను బ్రతకనివ్వడం లేదు. ఈ నరకం నుండి నన్ను కాపాడే మార్గం లేదా? నా ఆస్తి మొత్తం రాసిస్తాను, నాకు శాంతినివ్వండి అని వేడుకొన్నాడు. అప్పుడు ఆ జ్ఞాని చిరునవ్వుతో, నాయనా రామేశ్వరయ్య, దాహం వేసిన వాడికి నీరు కావాలి, కానీ బంగారు బిస్కెట్లు కాదు. నీకు వచ్చిన రోగం శరీరానికి సంబంధించినది కాదు, అది భవరోగం. దీనికి మందు ఆసుపత్రిలో దొరకదు. దీనికి ఔషధం నీ లోపల, మన ప్రాచీన జ్ఞానంలో ఉంది అని అన్నారు. రామేశ్వరయ్య ఆశ్చర్యంగా, భవరోగమా?
అంటే ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని ఇలా వివరించడం మొదలుపెట్టారు. రామేశ్వరయ్య, నీ దుఃఖానికి అసలు కారణం బయట లేదు. నీ మనసులో ఉంది. నువ్వు ఈ శరీరాన్నే నేను అనుకుంటున్నావు. ఈ సంపద, ఈ బంధువులు, ఈ అధికారం శాశ్వతం అనుకుంటున్నావు. అవి ఎక్కడ జారిపోతాయో అని భయపడుతున్నావు. కానీ సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టుక తప్పదు. ఇది సృష్టి ధర్మం. నువ్వు ప్రయాణిస్తున్న రైలు దిగిపోవాల్సిందే. కానీ నువ్వు రైలు పెట్టినే నాది అనుకుని అది వదిలి వెళ్ళడానికి ఏడుస్తున్నావు. నీ అసలైన సమస్య అజ్ఞానం. నేను ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడికి వెళ్తాను? అనే సత్యం తెలియకపోవడమే నీ రోగం. దీనికి జ్ఞానం ఒక్కటే మందు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించే దివ్య ఔషధమే భగవద్గీత అని చెప్పారు. గీత అనే మాట వినగానే రామేశ్వరయ్యకు ఏదో తెలియని కంపన కలిగింది. గీత కేవలం పారాయణం చేసే పుస్తకం అనుకున్నాను స్వామి. అది ఔషధమా? అని అమాయకంగా అడిగాడు. జ్ఞాని నవ్వి ఇలా అన్నారు. అవును నాయనా, కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు కూడా సరిగ్గా నీలాగే బాధపడ్డాడు. చేతిలో గాంధీవం జారిపోతుంటే, కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అప్పుడు జగద్గురు శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించిన అమృతమే భగవద్గీత. ఇది కేవలం యుద్ధం చేయడానికి చెప్పిన పాఠం కాదు. జీవన సంగ్రామంలో అలసిపోయిన ప్రతి మనిషికి సంజీవని లాంటిది. గీతలోని ప్రతి శ్లోకం ఒక మాత్ర లాంటిది. ప్రతి అధ్యాయం ఒక చికిత్స లాంటిది. నీ భయాన్ని పోగొట్టడానికి సాంఖ్యయోగం, నీ కర్మలకు అర్థం చెప్పడానికి కర్మయోగం, నీ మనసును నిలబెట్టడానికి ధ్యానయోగం, భగవంతుడిని చేరడానికి భక్తి యోగం. ఇలా మనిషిలోని అన్ని సమస్యలకు ఇందులో పరిష్కారం ఉంది. ఈ ఔషధాన్ని నువ్వు సేవించడం మొదలు పెడితే సంసార విషం నీకు అమృతంలా మారుతుంది అని ఆ జ్ఞాని రామేశ్వరయ్య చేతిలో ఒక భగవద్గీత గ్రంథాన్ని ఉంచారు. అది సామాన్య పుస్తకంలా లేదు. రామేశ్వరయ్యకు అది ఒక కాంతిపుంజంలా అనిపించింది. ఆ రోజు నుండి రామేశ్వరయ్య దినచర్య మారింది. ఉదయాన్నే లేచి వ్యాపార లావాదేవీల గురించి ఆలోచించే బదులు గీతా పఠనం మొదలుపెట్టాడు. మొదట్లో ఆయనకు ఏమీ అర్థం కాలేదు. సంస్కృత శ్లోకాలు కఠినంగా అనిపించాయి. కానీ ఆ జ్ఞాని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు చెప్పిన కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కరాచన అనే మాట ఆయన మెదడులో బలంగా నాటుకుంది. ఇన్నాళ్ళు నేను ఇది చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది అని ఆలోచించే రామేశ్వరయ్య మొదటిసారిగా నా ధర్మం ఏమిటి, నేను ఈ సమాజానికి ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఫలితం మీద ఆశ వదిలేసి పని చేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకంగా ఎప్పుడైతే ఆయన లాభం గురించి ఆలోచించడం మానేశాడో ఆయన పనిలో ఏకాగ్రత పెరిగింది. భయం తగ్గింది. జరిగేది ఎలాగో జరుగుతుంది, నేను చేయగలిగింది చేయడం మాత్రమే అనే ధైర్యం వచ్చింది. ఇది గీత ఔషధం యొక్క మొదటి ప్రభావం. ఆయన రక్తపోటు అదుపులోకి రావడం మొదలైంది. మరొక రోజు ఆయన చదివిన శ్లోకం ఆయన జీవితాన్నే మార్చేసింది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటే చినిగిపోయిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మకు చావు లేదు. దాన్ని ఆయుధాలు ఖండించలేవు. అగ్ని దహించలేదు. నీరు తడుపులేదు. ఈ సత్యాన్ని పదే పదే మననం చేసుకున్న రామేశ్వరయ్యకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. నేను అంటే ఈ శరీరం కాదు. నేను శాశ్వతమైన ఆత్మను. మరియు నేను చనిపోతానని ఎందుకు భయపడుతున్నాను? నా ప్రయాణం అనంతం అనే స్పృహలో ఆయనలో కలిగింది. ఆ క్షణం మృత్యు అంటే భయం పోయి అది ఒక మార్పు మాత్రమే అనే అవగాహన వచ్చింది. తన పిల్లలు, భార్య, బంధువులు అందరూ ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులే తప్ప ఎవరో శాశ్వతం కాదని అర్థమైంది. ఈ జ్ఞానం ఆయన గుండెపై ఉన్న కొన్ని టన్నుల బరువును ఒక్కసారిగా దించేసింది. ఆయన ముఖంలో ఎన్నాళ్ళుగా లేని ఒక దివ్యమైన కళ వచ్చింది. రామేశ్వరయ్య సాధన ఇంకా లోతుగా సాగింది. కృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞుడు లక్షణాలను ఆయన అలవర్చుకోవడం మొదలుపెట్టాడు. లాభం వస్తే పొంగిపోవడం, నష్టం వస్తే కుంగిపోవడం మానేశాడు. ఎవరో పొగిడారని ఉబ్బితుబ్బి అవ్వలేదు. తిట్టారని బాధపడలేదు. తామరాకు మీద నీటి బొట్టులా సంసారంలో ఉంటూనే దేనికి అంటుకోకుండా బ్రతకడం నేర్చుకున్నాడు. ఇంతకుముందు వ్యాపారంలో చిన్న నష్టం వస్తేనే పనివాళ్లపై అరిచే రామేశ్వరయ్య ఇప్పుడు పెద్ద సమస్య వచ్చినా చిరునవ్వుతో పరిష్కరించగలుగుతున్నాడు. ఆయనలోని ఈ మార్పు చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. రామేశ్వరయ్య ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగితే ఆయన చేతిలోని గీతను చూపిస్తూ నా వైద్యుడు శ్రీకృష్ణుడు, నా మందు భగవద్గీత అని నవ్వేవారు. ఆయనకు ఇప్పుడు ఆస్తులు పోతాయన్న భయం లేదు. ఎందుకంటే అసలైన ఆస్తి తన దగ్గర ఉందని ఆయనకు తెలుసు.